దండోరా మూవీ ఫంక్షన్‌లో మన యాక్టర్ 'శివాజీ' గారు అదే 'బిగ్ బాస్‌లోకి' వచ్చారు కదా! 'శివాజీ' గారు కొన్ని భలే మాటలు మాట్లాడారండి. ఎందుకు అంటే అందరూ ఒక కోణంలో చూస్తే ఆయన ఇంకో కోణంలో ఆలోచించాడు. ఎవరైతే ఐబొమ్మ రవి ఉన్నాడో అతన్ని రీసెంట్‌గా అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. సో, ఐబొమ్మ రవి ఎలా అంటే జస్ట్ యూట్యూబ్‌లో ఆ పైథాన్, జావాకి సంబంధించిన లాంగ్వేజెస్ ఉంటాయి కదా! వాటిని యూట్యూబ్‌లో నేర్చుకొని ఈరోజు ఏ లెవెల్‌లో ఆయన క్రైమ్ చేశాడో, సో దాన్ని మనోడు అక్కడ మాట్లాడుతూ ఏం చెప్పాడంటే ఏదైతే ఐబొమ్మ రవి చేయడం జరిగిందో మంచి హ్యాకర్ అంట. సో ఏంటంటే తప్పుడు మార్గంలో యూజ్ చేస్తున్నాడు. కాకపోతే ఎవరైతే ప్రెజెంట్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడం జరిగిందో మనోడిని గాని కరెక్ట్‌గా యూజ్ చేసుకోగలిగితే. ఎందుకంటే మంచి హ్యాకర్ మనోడు. ఎందుకంటే జస్ట్ యూట్యూబ్‌లో చూసి ఈరోజు ఈ రేంజ్‌కెళ్ళిపోయాడు. ఇంతమంది డేటాని కాపీ చేశాడు. దాదాపు 50,00,000 మంది డేటా ఏమో అతని దగ్గర ఉంది. సో ఇదంతా కూడా పోలీసులు రికవరీ చేసుకోవడం జరిగింది. సో అతను మాట్లాడుతూ ఏం చెప్పాడంటే ఈ వ్యక్తిని గాని కరెక్ట్ పర్పస్ మీద దేశం కోసం గాని యూజ్ చేసుకోగలిగితే చాలా బాగా యూజ్ అవుతాడు. సో అందరూ ఒక కోణంలో ఆలోచిస్తేనే ఈయన ఇంకో కోణంలో ఆలోచించాడు కదా! నాకు చాలా బాగా అనిపించింది. ఏంటంటే ఏ వ్యక్తి అయినా ఒక తప్పు చేశాడంటే ఖచ్చితంగా ఆ డబ్బు కోసమో, దేనికోసమో తప్పు చేయడం జరుగుతుంది. సో ఒక కసి ఉంటుంది కదా! ఎలాగైనా సంపాదించాలి అని చెప్పి. ఒక్కోడికి ఒక్కో పిచ్చి ఉంటుంది. మనోడికి ఈ పిచ్చి ఉంది. సో ఏంటంటే అందరికంటే ముందు నేను సినిమా చూడాలి. డబ్బు సంపాదించాలి. కాకపోతే ఏంటంటే తప్పుడు మార్గంలో కూడా వెళ్ళడం వల్ల ఇక్కడ తప్పైతే వచ్చేసింది. దాదాపు ఇంతమంది డేటా సేకరించి అది అమ్ముకొని డబ్బును సేకరిస్తున్నాడంటే ఖచ్చితంగా తప్పే. అండ్ సినిమా చాలా భారీగా అయిపోయిందంటే, సినిమా చాలా చీప్ అని నేను చెప్పడం జరిగింది. ఒక థియేటర్‌లో మనం ఇంటర్వెల్‌లో కొన్ని చిప్స్ ప్యాకెట్ రూ. 100 ఉంటుందండి. అందులో ఎంతుంటాయి? మహా అంటే 10, 15 ఉంటాయి. సినిమా ఎంతుంటుంది? మహా అంటే 300 లేకపోతే 200 ఉంటుంది. సినిమా అనేది ఒక లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తుంది మీకు. సినిమా ప్రపంచంలోనే చాలా చీపు. ఎంతోమంది దాని మీద బ్రతికి ఆధారపడి జీవిస్తున్నారు. కాబట్టి థియేటర్‌కి రండి. థియేటర్‌కొచ్చి సినీ ఎక్స్‌పీరియన్స్ ఏదైతే సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుందో, మీరొక సినిమాని థియేటర్‌లో చూసిన దానికి, పైరసీలో చూసిన దానికి చాలా తేడా ఉంటుంది. మళ్ళీ పైరసీలో సౌండ్ లేకపోతే వాడిని తిట్టుకుంటారు. సో ఏంటంటే సినిమా అనేది థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ మాత్రమే బావుంటుంది. థియేటర్‌కి వచ్చి మాత్రమే చూడండి. నచ్చితే చూడండి. నచ్చకపోతే ఎవరు చెప్పినా ఎలాగో చూడరు. ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది బావుంటుంది. అప్పట్లో ఏదైతే 'మిస్సమ్మ' ఆ సినిమా ఉందో, 'పాతాళ భైరవి' సినిమా ఉందో, 'బాహుబలి' సినిమా ఉందో, ఈ ఎక్స్‌పీరియన్స్‌లు తిరిగి మనం టీవీలో పొందలేము. కానీ థియేటర్‌లో పొందగలము అని చెప్పి చాలా మంచి మాట అయితే ఆయన చెప్పడం జరిగింది. ఏంటంటే ఒక కోణంలో ఆలోచించడం జరిగింది. అతను ఒక తప్పుడు వ్యక్తి అయినా సరే, ఆ తప్పుడు వ్యక్తిని పోలీసులు సక్రమంగా యూజ్ చేసుకొని, మన దేశానికి ఉపయోగపడే విధంగా ఏ విధంగా అయినా సరే యూజ్ చేసుకోండి అని చెప్పాడు. ఫైనల్‌గా ఏంటంటే 'శివాజీ' గారు చెప్పిన మాటలు మీకే విధంగా అనిపించడం జరిగింది? ఎవరైతే ఐబొమ్మ రవి ఉన్నాడో, ఐబొమ్మ రవిని సక్రమంగా దేశం కోసం యూజ్ చేసుకోవాలని చెప్పి ఆయన ఒక సలహానైతే ఇవ్వడం జరిగింది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఐబొమ్మ రవిని దేశం కోసం సక్రమంగా యూజ్ చేసుకోవచ్చా? మీ సలహా ఏంటి అనేది ఆయన సలహా ఆయన ఇచ్చాడు. మరి మీ సలహా ఏంటి అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే డైలీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి.